నాటకం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ నాటకం మేమందరం రిహార్సల్స్ కష్టపడటం ఒక ఎత్తు అయితే, ఈ నాటకం ప్రదర్శన ఇక్కడ జరగడానికి ముఖ్య కారకులు అన్న మామిడి హరికృష్ణ గారు. మీరందరూ ఒక్కసారి చప్పట్లు కొట్టి అన్నకు ధన్యవాదాలు తెలుపవలసిందిగా కోరుతున్నాను. 2, తెలంగాణలో యక్షగానము కొన్ని వందల సంవత్సరాల నుంచి ప్రదర్శిస్తున్నారు మనం అనుకుంటున్నాం. కాబట్టి మొత్తము తెలంగాణలో ఒరిజినల్ సహజమైన నిజమైన యక్షగాన బృందం శ్యామ్ గారి బృందం ఒకటే. వీళ్ళ కాస్ట్యూమ్స్ ఇప్పుడు చూస్తారు మీరు. వీళ్ళ కాస్ట్యూమ్స్ కానీ, తబలా దరువులు కానీ, శృతులు కానీ, రాగాలు కానీ ఈ ఒరిజినల్ అంటే తంజావూరు యక్షగానానికి మన యక్షగానానికి చాలా తేడా ఉంది. అయితే ఇందులో ఉన్న చదువు చిరిగిరాల బాగయ్య గారు రాసిండ్రు. చిరిగిరాల బాగయ్య గారు తంజావూరు యక్షగానాలతోటి కొంత ఇన్ఫ్లుయెన్స్ పొందారు. ఆయన పొంది రాసిన ఆటలు ఇవి. సుమారు ఒక 500-600 ఆటలు ఉన్నాయి, 500-600 యక్షగానాలు ఉన్నాయి. ట్రాజడీ ఏంటంటే ఆయన ఆరోగ్యం బాగాలేదు. ఆయన తర్వాత కొడుకులు కొంతమంది కృష్ణ, గంగాధరు, సుదర్శను వాళ్ళ బృందాలు కొంత ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ పూర్తిగా అవి ప్రయత్నాలు సఫలీకృతం కావట్లేదు. చుక్కా సత్తయ్య ఒగ్గు కథ, ప్రపంచ ప్రఖ్యాత చుక్కా సత్తయ్య ఒగ్గు కథ పోయిన తర్వాత చుక్కా సత్తయ్య స్థాయిలో అంటే ఉన్నారు మనకు ఒగ్గు కథ కళాకారులు, చుక్కా సత్తయ్య స్థాయిలో ఒగ్గు కథ కళాకారులు లేడు. సిద్ధుల రాములు ఒగ్గు కథలో ఆయన బోనాల నాట్యాన్ని ప్రవేశపెట్టి తనదైన ఓన్ శైలిని క్రియేట్ చేశాడు. సిద్ధిరాములు తర్వాత మళ్ళా ఆ స్థాయిలో ప్రదర్శన లేదు. మిద్దెరాములు కర్ణాటకలో శివరాం కారంత లాంటి రచయిత తన నవలలు రాసుకుంటూనే జీవితం మొత్తం యక్షగానం కోసం పెట్టాడు. యక్షగానం కోసం పెట్టడం అంటే ప్రభుత్వాలను వాళ్ళను కార్పొరేట్లను పోయి తీసుకొని వాళ్ళకి ఇంత డబ్బులు ఇచ్చి ప్రదర్శనలు చేయడం కాదు. యక్షగానం మూలాల్లోకి వెళ్ళి అవి ఎట్లా పుట్టినాయి, వాటికి సంబంధించిన అన్ని అంటే యాక్చువల్గా నాట్యశాస్త్రము జానపద కళ నుంచి పుట్టింది. జానపద కళ ఆధారంగానే శాస్త్రీయ కళ అభివృద్ధి చెందినది. మీకు భరతనాట్యము గొప్పగా ఎంకరేజ్ చేయబడుతుంది, కూచిపూడి ఎంకరేజ్ చేయబడుతుంది, పేరిణి ఎంకరేజ్ చేయబడుతుంది. కానీ యక్షగానాలు ఎంకరేజ్ చేయబడవు, అన్ని జానపద కళలు కూడా. దానికి మూల కారణము ఒకటి వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు ఈ రోజున సరైన ఆర్థిక సపోర్ట్ లేక, ఇప్పుడు మీరు చూస్తారు 23 మందిని వాళ్ళు, 23లో 19 మంది రోజు పొద్దున్నే కూలికి వెళ్ళి సాయంత్రం వచ్చేవాళ్ళు. 400, 500, 600. కేంద్ర ప్రభుత్వాల స్కీములు ఉన్నాయి, రిపట్రీ లాగా. నాకు కూడా రిపట్రీ ఉంది. కొంత వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తారు, కానీ కేంద్ర ప్రభుత్వం జానపద కళాకారులకు ఇవ్వట్లేదు. ఆల్రెడీ మనం ఒగ్గు కథ అంటే ప్రదర్శిస్తున్నారు, కానీ నేను చెప్పేది సృజనాత్మకంగా ఆ స్థాయిలో ప్రదర్శనలు చేయడానికి మనకు ఏకైక మార్గం రాష్ట్ర ప్రభుత్వమే. మన సంస్కృతిలో తెలంగాణ సంస్కృతి అని మీరు రోజు వేల మంది మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు చంద్రిక యక్షగాన కళాకారులు మాదిగ కళాకారులకు ఉపకులం. క్షమించాలి, మాదిగ కవులు కానీ, మాది రచయితలు కానీ, మాదిగ యాక్టివిస్టులు కానీ ఎప్పుడు వీళ్ళ ప్రదర్శన చూడరు. నేను చేస్తుంటే నిజామాబాద్లో ఒక సంఘం లీడర్ వచ్చేసి, నీకేం సంబంధం మాది కళాకారులు, నువ్వు విశ్వకర్మవు కదా అని అడిగాడు. అట్లనే ఒగ్గుళ్ళు కూడా అడిగారు. అబిద్ తన్వీరు మొత్తం ఆయన ముస్లిం, ఛత్తీస్గఢ్ కళాకారులు తీసుకొని ప్రపంచం అంతా ఆడాడు. సో నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్క ప్రభుత్వాలతో ఏమి కావు, ప్రభుత్వాలు ఏం చేయవు. మీరు అటు ఆధునిక నాటకం కావచ్చు, ఇటు జానపద నాటకాన్ని మీరు ఏదైనా చేయడానికి మీకు అవకాశం ఉన్నవాళ్ళు ప్రేక్షకులు. ఒక్క ప్రదర్శన, సంవత్సరానికి ఒక్క ప్రదర్శన, మీరు ఏం చేయదు. సంవత్సరం మీ బర్త్డే కావచ్చు, మీ ఆవిడ బర్త్డే కావచ్చు, ఏదైనా అకేషన్ యక్షగానం పెట్టండి, షేక్స్పియర్ మ్యాక్బెత్ వేయించండి,
ఎనీథింగ్. ప్రభుత్వాలు చేయలేవు, చెయ్యవు. ప్రభుత్వాలకి జానపద కళలకి చాలా దూరం. వాళ్ళు జానపద కళలు కూడా ఏదైనా చేయాలి అని సంస్థలు సంఘాలు అనుకోవాలి కాబట్టి చేస్తారు. దయచేసి అన్న క్షమించాలి. అన్న సాహిత్యం కళలు పర్సనల్గా ఇంట్రెస్ట్ కాబట్టి ఈ రోజున ఈ ప్రదర్శన ఇక్కడ జరుగుతుంది. ఇది సరిపోదు. జనపదం రిపర్టరీ పరిస్థితి కూడా అంతే. 6 నెలల నుంచి షెడ్ అద్దె కట్టలేదు. నా షెడ్, రిహార్సల్ షెడ్ 25,000 6 నెలల నుంచి కట్టలేదు. వాళ్ళు వచ్చి తాళం వేసిపోయారు. సో ఇది ఎవరు చేయాలా? సినిమాలు వచ్చినాయి, పాడు చేసినాయి, టీవీలు వచ్చినాయి, పాడు చేసినాయి. పచ్చి అబద్ధం. నాటకాలు జానపదాలు పోవడానికి ఫస్ట్ కారణం మీరే. క్షమించాలి. నేను 7 రోజుల నుంచి పబ్లిసిటీ చేస్తున్నాను. రవీంద్ర భారతిలో కనీసం ఒక 500 మెంబర్స్ వస్తారు ఎవరు. సో అన్నకు జానపదాలతో పాటు జనపదానికి కూడా, అంటే ఇప్పుడు మాకు అర్జెంటుగా స్థలం లేకపోతే జనపదం చచ్చిపోతుంది. మామిడి హర్షణ గారు దీన్ని పర్సనల్గా తీసుకొని, కేసీఆర్ గారు గుర్తుపడతారు దెంచనాల శ్రీనివాస అంటే, మాకు ఎక్కడన్నా ఊరు బయట 1 ఎకరము, 1 అరెకరము, 1 2 ఎకరాలు ఇప్పిస్తే ఇటు జానపద కళలు ఇటు ఆధునిక నాటకం 2 కూడా నేను చనిపోయే వరకు కంటిన్యూగా వేస్తానని మీ అందరి ముందు. మీరు సినిమా చూసుంటారు, యక్షగానాలు చూసుంటారు. నరసింహస్వామి గారి ప్రేమ కథ. నరసింహస్వామి గారు ఆయన అడవిలో వెళ్తూ ఏదో పని మీద ఆ ఆదివాసీ కులానికి చెందినటువంటి చెంచులక్ష్మిని చూడటము, ప్రేమలో పడటము, ఆమె ఫస్ట్ తిరస్కరించినట్టు యాక్టింగ్ చేయడము, ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవడము. ఈ వార్త తెలిసి లక్ష్మి అద్దద్దద్ద అని వచ్చి సేమ్ వాళ్ళు దీన్ని సవతల కొట్లాట అంటారు. సవతల కొట్లాట అంటే కల్చర్కి డిఫరెన్స్ మనకు జానపద కళలో దొరుకుతుంది. ఒక భార్య, ఒక భర్త ఇంకొక అమ్మాయి ప్రేమలో పడితే ఆమె దుఃఖము, ఆమె జీవితం మొత్తము నాది పోయింది కదా అనే ఆవేదనతో ఉంటుంది. ఇప్పుడు ఒక పురుషుడు, 2 స్త్రీలు, ఒక స్త్రీ 2 పురుషులు కలిసి ఉండటం ఆధునిక అంటే దాన్ని అపోజ్ చేయట్లేదు. ఐఎమ్ జస్ట్ షోయింగ్ వాట్ ఈస్ ది కల్చర్ డిఫరెన్స్. 2 పురుషులు ఒక స్త్రీతో కలిసి ఒక ఇంట్లో ఉండటం నాకేం అభ్యంతరం లేదు, అది వాళ్ళ ముగ్గురు పర్సనల్. కానీ ఆ గ్రామీణ సంస్కృతి ఏదైతే ఉందో మన జానపదంలో మొత్తం కూడా ఆ గ్రామీణ ప్రజల యొక్క వాళ్ళ జీవనశైలి, ఇది ఉత్త ఆట కాదు, వేషాలు దరువులు ఇవన్నీ ఉంటాయి. యూ హ్యావ్ టు స్టడీ డీప్లీ వాట్ ఈస్ ది కాంటెంట్ అండ్ వాట్ ఈస్ ది ఫార్మ్. అవి పోతున్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చిన అన్న హరికృష్ణ గారికి, అట్లాగే మిత్రులందరికీ కూడా. ఒక 2 నిమిషాల్లో నాటకం మొదలు పెడతాను. దంతము తోరపు బొజ్జయు మమస్తముల్ నిండుగా ప్రభు గజ్జలను మెల్లగా తోపలు మందఘాతములు కొండకు గుజ్జలు పమున కోరిన విద్యలోకెళ్ళవో ఘన దీప దేకో
స్వామి నా యొక్క నామమైనాయి నా నామగా రూపుడైనాయి అవును స్వామి నరసింహస్వామి అవును స్వామి అది తగ్గాయి వేద మార్గమైన వెళ్తుంది అవును స్వామి అభిలాష కలిగి ఉండాలి అవును స్వామి లక్ష్మీదేవి నా వివిధ తోడుకుని పోయి సరే స్వామి ఎన్నడూ లేని ఈ సంవత్సరంగా పిలుచుకున్న స్వార్థులు నాకు దాచకుండా చెప్పండి స్వామి హమిదమే వేదామ సంభోగ వెలనీరా పై వస్తు అవునా అవునా ఇటువంటి పూటగా Thank you.
వాదులాడుచున్నావా? అవునా? ఏమి అనగా వీరింగా కశపుటైనా బలిపార్చినానంటే నరాలుగా అవతారమైన వ్యక్తిరాను వాణ్ణైనా వధించి ఈ యొక్క గరుడలోనైనా నివసించినాను. కానీ ఒక మాట ఏకా మార్గము వెళ్ళాలని వలదు వలదు. అభిలాష కలిగి ఉన్నది. వలదు స్వామి. దేవదేవుడు సృష్టికర్తవు నీవా వన ప్రవేశము తిరుగుట వలదు స్వామి. మీ యొక్క తండ్రికి సముద్రుడు మీ యొక్క తండ్రి సముద్రుడు ఇస్తే నీకైనా ఏమి తక్కువ నాకు సత్యమని. అవునా? అవునా? మా తండ్రి సముద్రుడు ఏమయ్యా వలదు స్వామి వలదు వలదనగా నువ్వు వన ప్రవేశం వెళ్ళుట తగ్గదా? చెయ్యి మొదలవాణి మీ యొక్క తండ్రైనా శత్రుడైనా ఇచ్చితే నేను అతనికైనా మా మామయ్యకు నేను చెప్తాను. కానీ నీకైనా ధనము ద్రవ్యము కనక బంగారము నీకు ఏమి కొదువలేకుండా నువ్వు నా ఇచ్చినవని. ఈ స్వామి వలదు వలదనగానే వన ప్రవేశం వెళ్తానంటున్నాడు కదా, కాస్త అలాగే కూర్చుంటాడు. ఈ యొక్క ఆదిలక్ష్మి అయినా కానీ అలిగి కూర్చున్నదా?
లక్ష్మీదేవి బ్రహ్మ నా నుదుట ఆ ఏక్ ప్రభావం రాసిన కదా ఆ బ్రహ్మ రాసిన రాత తప్పునా స్వామి స్వామిలబాయ్ ఏ బ్రహ్మరాజు ఏమిటి స్వామి నా యొక్క నిశ్చయందు నా యొక్క బ్రహ్మాన్ని చిక్కుమో ఇది ఇంకా రాసినానంటున్నావా కోటి సూర్యకాంతి లక్ష్మీదేవి కోటి సూర్యకాంతి మేటి కిరీటం ఎవరికి ఎవరికి ఉంటున్నది కోటి సూర్యకాంతి మేటి కిరీటం హాటకములు చెక్క చక్రములు అమర మెరుచులు యొక్క ఎవరికి స్వామి స్వామిలబాయ్ ఎవరికి ఏ బ్రహ్మరాజు నాతో పక్కన ఈ సృష్టికైనా ఏకూడారైన మూర్తిని ఈ సృష్టికి అవును నాకన్నా మించిన వారు ఎవరు ఉంటారు తెలియని చెప్పాలిగా అవును నీలవానుడయ్యా దేహం అట్లే నీరజాక్షుడున్నాను నీకు తెలుసా స్వామి నీలవర్ణుడు ఉన్నాడు ఎవరు స్వామి ఎవరు నీలవర్ణుడు దేహము నీరజాక్షుడు కాలమందున కస్తూరి కస్తూరి తిలకం ఎవరికి స్వామి ఎవరికి ఉంటుండాలి ఆ, తెలియదా స్వామి తెలియదు కస్తూరి తిలకము నీవే కదా స్వామి సూర్య కిరీటం కోటి సూర్యకాంతి మేటి కిరీటం స్వామి ఆటకములను నీలావర్ణము నీలవర్ణ దేహం ఆ యొక్క పాలమందున కస్తూరి తిలకము ఎవరు ధరించలేరు లేదు కదా అనేక నీవే కదా స్వామి నీవే ఉండగా నాకు లేడు అని అనకూడదు కదా స్వామి నీవు ఉన్నావు కదా నాకు దిక్కు అవునమ్మా
వస్తున్నాను చెలిమని. అవునా? అవును. ఒక మాట చెప్తాను వింటావా స్వామి? ఏమిటది? ఏమి చేయు ప్రాణనాథ నిన్ను నమ్మిందా? నిన్ను ఏ ప్రకారము అక్కడ బాణసాను యుద్ధంలో పోయి యుద్ధంకు వెళ్తారా? నిన్ను ఏ విధంగా తోలేల స్వామి అని పలుకుతున్నావా? తోలుతున్న స్వామి నేను నమ్మండి. ఆ విధమా? శ్రీ లక్ష్మీదేవి నీవు ఏమి చింత చెందకుండగా నా యొక్క మన ప్రవేశమైన తోలించినావంటే సింహాసూలమైన నా యొక్క విల్లనములతో వివిధ మార్గమైన సలిపి 3 గడియ కలిపి వస్తున్నారు చెలిమని. స్వామి దండకారణ విలోమి మీరు ఏ ప్రకారము ఆ యొక్క బాణసాన ఇంచుకుండా పోయి వెళ్తానంటున్నావు తగదు స్వామి. ఆ కొండలు బిలములు నిండుకున్న చూసి భయము ఆ పువ్వులు చెందినేమో అందుకొరకు స్వామి వలదు స్వామి నీ వెనుక తగదు. నాకు భయమే. అవును స్వామి. ఏ బాణసాగమ్ముల వాడి తక్షణంలో వస్తున్నారు చెట్లు వాడు చెప్తున్నా వింటావా? ఏమిటది? కొల్లాపూరి దక్కో
ఆ విధంగా భాషలు ఇచ్చేదా నీకు మనదే. వారి మీద ఒట్టు పెట్టి వెళుతున్నాను. ఆ యొక్క శత్రు వనితల జోలికి నేను కాదు. గండ వేరుండ మృగాశివ శాతులమైనా వధించడానికి వచ్చిన దానను నా యొక్క నిజానమైన సెంచు లక్ష్మి అంటున్నారు, సెంచు కన్య అంటున్నారు. కానీ ఏకీకరణ లోపలైనా వ్యాట చెలికాము. కానీ మా యొక్క బలగము ఎంతో తెలుసా చెప్పండి? 60 కోట్ల 10 లక్షల బలగము, బుడ్డ సెంచుల బలగము కైనా మా నాయన గారి సిద్ధి నాయకుడు. కానీ అచ్చట మాత్రము వెళ్లుదామంటే ద్రోవర్గము తెలియలేకుండా ఉన్నది చెలిపాడు. అవునా? చూడగా ఎప్పుడు
స్వామి. ఆ విధమా? అవును స్వామి. బంగారు ఏదో ఛాయ అన్నదమ్ములు ఎవరు సరిపడి పోయి స్వామి ఒకపై అడుగుయి. అమ్మా మీరెవరు కావచ్చును అమ్మా? ఎవరు కావచ్చును? మీ యొక్క నామం ఏమిటి? మీ యొక్క తల్లిదండ్రుల నామం ఏమిటి అడుగుతున్నాడు స్వామి. మనకు తోవ వదులుతాడేమో. అదే వారు ఎవరో మనకు తెలియదు. ఈ తోమార్గ మధ్య లోపలైనా మనల్ని మందలించి మాట్లాడుతున్న వారు వీరు ఎవరు? నీవైనా ఆ యొక్క గురికిగా సొమ్ములైనా వేస్తున్నావు. అప్పుడు ఎందుకు చేయమని పోయి స్వామి యుద్ధమా ఒక్కపరి అడుగుయి. అమ్మా మీ యొక్క మెడలో ఉన్న గుళ్ళ పేరు ఏమిటి అడుగుతున్నాడు స్వామి. చెప్పవలేము. చెప్పవాలేదు స్వామి. అమ్మా ఎందులకు వేసుకున్నావు చెప్పని. నీకైనా యొక్క జలచాపడాలు దాపినటువంటి చీరలైనా ఇస్తున్నాను సఖిమణి. పోయి స్వామి చెప్పు కదా పోయి. అమ్మా ఆ యొక్క ఆకులు చుట్టుకున్నావు కాదా? నిన్నైనా గాని ఆ యొక్క మా యొక్క స్వామి అయినా గాని
పారిటాకుల చీర ఇస్తానంటున్నాడు అమ్మ. పారిటాకుల చీర తీసివేసి ఆ. పితాంబరములైనటువంటి జయజబ్రాల పితాంబరములు ఇస్తున్నాము. తీసుకుంటున్నట్టున్నారా? అవునా? నోరు ముద్దుకొని విట్లు మొయ్యుటేమి నోరు ముసుకొని విట్లు మొయ్యుటేమి చూడబయమాయ నిరూపు సుందరంగా చూడబయమాయ నిరూపు సుందరంగా అడవి సెంచులము మేము అది కఠోరా ఈ త్రోవ మార్గ మధ్యములో లోపలైనా మేము ఎవరో మీకు తెలియదు, మీరు ఎవరో మాకు తెలియదు. మమ్మలను మాత్రమే ఈ త్రోవ మార్గంలో మందలించి మాట్లాడుంటే నీకు న్యాయము కాదు. మగవారు పురుషులు మీరు, స్త్రీలము మేము. మీరు ఎవరమైతే మీరు మేము ఎవరమైతే మీకెందులకు మీ త్రోవ మార్గంతో మీరు వెళ్ళవచ్చు, మా త్రోవ మార్గంతో మేము వెళ్తాము. మమ్మల్ని మందలించడానికి మీరు ఎవరు కావచ్చును? హవ్యమా ఒట్లు మరి పిసా నిన్ను చూసిన నీ దేహమైన నరాదేహం, నీ ముఖాభిమౌలి తలాటమైన సింహాతలాటం, ఓహో నిన్ను చూస్తుండగా నా మనసులో పైన భయం వేస్తున్నది సుమా. కానీ అడతిరిగినటువంటి నీ మీసములు, మిడిగుడ్లు, నీ రూపులు చూసిన నా మదిలో చాలా భయం వేస్తుంది. కాంతమా కానీ మీ యొక్క జననీ జనకులు ఎవరు? మీ యొక్క అన్నదమ్ములు బంధువులు ఎవరు? నీ యొక్క నామాకరణము ఏమిటో నాకైనా దాచకుండా విన్నవించి చేయమని. అవునా? అవును. ఏ నరసింహ రూపము నీ నరసింహ రూపము చూసి నా మది లోపల చాలా భయం వేస్తున్నాయి సుమా. నన్ను మందలించకుండా నీ త్రోవతో నీ వెళ్ళిపోయి నా త్రోవతో నేను వెళ్ళిపోతాను. అదే కాదా మీ యొక్క జననీ జనకులు ఎవరు దాచకుండా విన్నవించి చేయమని.
మా కులం ఏమిటో జనులు జనకులు ఎవరో కావాలేనా అవును చెప్పవాలేనా చెప్పవి సత్యవారము మేము చెప్పవలెను. మా కులమైన చెంచు కులం అంటారు. మా కులము చెంచు కులం అంటారు కానీ మేము మానవులకిగా మంచివారము కాదు. మాతో శరీరాది వారు మీరు. మీతో మాకెందుకు, మాతో మీకెందుకు స్వామి? కవితమా మామాకి మీదియో మంచి కులం వదులుతున్నావంటే నేను నరమృగా రూపుడును నరసింహస్వామిని సృష్టికి కర్తను నీకు నారాయణమూర్తిని. నీవు నన్ను ఒక్క పని పెళ్లి తీసుకున్నావంటే నిన్ను నేను నా గరుడాధికైనా తీసుకుని వెళ్తాను చెలిబడి. అలానా? అవును. ఏ జాతి పోరా నన్ను ప్రీతిగా అతి గారముతో మా నాయన గారు పిలిచిన దారము మేమైనా చెంచు సిగిలి నాయకుని కుమార్తెను. నీవు అవును చెంచు లక్ష్మి అంటారు, చెంచు కన్య అంటారు, చెంచు బామ అంటారు, ఏ విధమునైనా పిలవచ్చు. స్వామి ఆ యొక్క అయినా తండ్రైనా గాని సిగిలి నాయకుడట. ఓహో. అయితే ఆమెకైనా గాని ఒక కుమార్తె 160 గుడ్డ చెంచులట. ఓహో, వాళ్ళ తమ్ముళ్ళు అన్నలు చెల్లి నీకు తండ్రైతేను నాకు
నాయకుడు మా నాయన గారు నీకు మామయ్య అవుతాడు. అవును. మా మామయ్య కుమార్తెవు నీవు చెంచు బామవు చెంచుక నీవు నాకు మరదలు అవుతావు అనుకున్నావా? అవును శ్రీమణి. నే వేటాలాడడానికి వచ్చిన దాన్ని చూసి చిన్న నీ పసి బాలను ఒక చెంప కొడితే రుద్రము ఒక చెంప కొడితే పాలు అటువంటి దానను చూసి నాతో మాట్లాడుతున్నావా? ఏం తెలియదు చూసి ఈ కర్ణ్యమైన ప్రవేశము లోపల నువ్వు కనబడ్డావంటే నా మనసు మాత్రము నిలకడగలేకుంటున్నది. నిన్ను చూసినా నాకు నేహం పెళ్లి చేసుకోవాలనిపిస్తున్నది. నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నావా? పెళ్లి ఎలా రాదా సరే పెద్దవాడా పెద్దవాడా మూసుకొని వింటూ వాళ్ళు చూడభయమాయ నిరుపు సుందరంగా చిన్ని బాలను నన్నిట్లు నీవు మాత్రము చిన్న నీ పతి బాలని చూడకుండా నన్ను పెళ్లి చేసుకోనడము నీకు న్యాయం కాదు సుమా. ఒక్కవేళ నిన్ను పెళ్లి చేసుకుంటాను కానీ మరి నేనంటే నీకు పెళ్లి ఇష్టమేనా? సతీమణి నీ కులమే నా కులమును నీ కులమే నా కులమును వ్యాకులమును ఎందవోకు వరుసను కలసే నిన్ను పెళ్లి చేసుకుంటాను కానీ మా కులములు చేస్తున్నటువంటి పనులను నీవు చేయగలవా? తప్పనిసరిగా వనమేయగలవా?
జారుడు బండలు ఎక్కి జారగలవా ఏ న్యాయము తోడుక జారుడు బండలు ఎక్కి జారగలవా మా కులములో చేసినటువంటి పనులు ఏమిటో తెలుసునా? ఈ వన ప్రదేశములో బాణ ఆయుధము చేతులు బట్టి అమ్ములు చేతులు బట్టి గండా వేరుండ మృగసింహచాదులో కొట్టవలేను. కొట్టిన తరువాత జారుడు బండలు ఎక్కి పైనుండి కింద దాకా జారవలను. అలాంటి పనులు నువ్వు చేసావంటే నిన్ను పెళ్లి చేసుకుంటాను. నేనైనా ఆ యొక్క విన్నపములు చేయబట్టి గండా వేరుండ మృగమాన్ని సంహారం చేస్తున్నాను. పెద్ద పెద్ద తిరుమలైన వ్యక్తి జరుగుతున్నాను తెలియమని అలానా? ఆడు చెట్లు లెక్కగలవా తెలియమని చెట్టులు ఎక్కవలేను. చెట్టు మీద ఉన్నటువంటి దింత తేనీయలైనా తీసుకువచ్చి మాకు ఇవ్వవలేను. అందుమా నాకు చేస్తున్నావా? చెట్టు లెక్కగలనే ఇంకేంటి? పెద్ద పెద్ద యొక్క అంశమైన వ్యక్తి ఆ యొక్క తేనెటీగల చెట్టును తీసుకువచ్చి నీకు విస్తారం చేయమని నిజముగానా? ఆడు పుల్లగొట్టగలవా? పెద్ద పుల్ల చెప్పగలవా?
చెలిమని. పెద్ద పుల్లలు కొట్టి తీసుకువచ్చి మా గూడెమందరికి తీసుకువచ్చి ఇస్తున్నావా? అవును. ఎన్ని పనులు చేసి మన హరిలో ఉన్నావా? ఏ చెలిమని. ఇన్ని పనులు చేసి ఇంటి లోపలనే ఉండవలేను. ఉంటున్నావా? తప్పనిసరిగా. సరే, నీకు నా యొక్క మాట మిగిలినతో ఉన్నావంటే నిన్ను మాత్రం ఈ క్షణకాలం లోపల ఇచ్చిన మాత్రం సహించదు. ఓ యుద్ధమా స్వామి ఈ యొక్క సమయమైందైనా జగత్తుమారైనా పుట్టినా వడా ప్రవేశంలోనైనా పెళ్లి చేసుకుంటున్నాను పేరు పెంచోయి. ఓ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గారి దర్శనం కళ్యాణం. స్వామి ఈ యొక్క సమయమైందైనా లక్ష్మీ నరసింహస్వామి గరుడాజీనా వెళ్తున్నాడని పేరు పెంచోయి. గరుడాదునికైనా కానీ లక్ష్మీ నరసింహస్వామి శత్రువులతో వెళ్తున్నాడు. ఏమిటి స్వామి ముస్త భాషంగలేమిటి అక్షంతలేమిటి స్వామి ఎక్కడ ఎక్కడ వెళ్ళావు స్వామి స్వామి నీవైనా ఎక్కడ వెళ్ళినావని పలుకుతున్నావా? ఎక్కడ వెళ్ళావు ఆ యొక్క వేట మార్గమైనా వెళ్ళి అవును నేనైనా కలవన ప్రవేశమంతైనా ఆ యొక్క శిక్షు వనితనైనా పెళ్లి చేసుకుని వచ్చినాము చేయమని. ఓ స్వామి ఇది భవ్యమా ఇదే ధర్మమా నీ తోడ పుట్టిన వత్తుగా కాపాడి కరుణించవలేని చెలిమని. అవును స్వామి చెల్లి బాలా వన్నెలు చాలా ఉండవలేని చెలిమని. అవునా అవును. సరే స్వామి
విపుడే దొరికాడా? నా విపుడు తప్ప ఎవరు దొరకలేరా? పురుషుడు ఎక్కడా? బయటకు భూమి పురుషుడు ఎక్కడ దొరకలేడా? నా విపుడే దొరికాడా? అమ్మో అమ్మో నాలుగు పెళ్లి చేసుకుని వచ్చేదేమి? కాస్త ఉందా బుద్ధి? జ్ఞానం ఉందా? నా భర్తను దొరికాడా? ఏమే నీకు మగునా ధర్మ మగునా? అలానే ఉంటున్నాడా? ఏ బ్రహ్మను పెళ్లి చేస్తే నాకు చూడు, నాకు భర్తను ఎవరు దొరకక నీ భర్తను నేను పెళ్లి చేసుకొని వచ్చాను అని అంటున్నావా? అలా కాదు. ఏమి నీ మీద భ్రమ లేక, నీ మీద ప్రేమను దానము లేక, నా మీద భ్రమతోని, నా మీద ప్రేమతోని ఈ కారణ్యవన ప్రవేశముకు వచ్చి నన్ను పెళ్లి చేసుకువచ్చాడు గరుడాది లోపల. ఒకమ్మా ఏమి ఏ కిమ్మరి వై నీవు దేవుడి అది ఎంత ఊపిరాలో? అవునే దొంగదానమేమి అట్టు చెందుదాని అంటే ఏమి? నా ఇప్పుడే దొరికడా? దేవదేవుడు సృష్టికి ముల్లోకల అధిపతి. ఆ యొక్క దేవదేవుడు నీ భర్త అవునా? తెలుసా నీకు? నాకు తెలియదు. చెంచుదానం అంటే ఏమి? నా భర్తను పెళ్లి చేసుకుంటావా? అలా అంటున్నావా? అయితే మరి నేనైతే కుశలాటలు చూడండి జౌడ ఈ యొక్క మీరు సగవును ఆడుకున్నాం చిలిమని. స్వామి దీని ఏమి భావం ఏమిటో కాస్త చెప్పండి స్వామి. పోయి స్వామి చూడవి ఒకనాటి దినమందున ఏ విధమందున ఆ యొక్క సిగిలి నాయకుడైనా సిగిలి నాయకుడు ఇలా తండ్రి చెంచుల వాళ్ళ తండ్రి స్వామి నాకైనా 60 వీళ్ళ కుమారులైనా ఉన్నారు. అవును నాకైనా ఏక కుమార్తె కావాలని అతడైనా
నన్నైనా మొక్కినాడు, తపస్సు చేశాడు. అవును అప్పుడైనాకైనా ఆ, ఆ యొక్క బాలమామిడి చెట్టుకైనా అవును ఈ యొక్క లక్ష్మీదేవి కలైనా సగము కలైనా ఆ యొక్క బాలమామిడి చెట్టుకైనా పెట్టినాను. పెట్టావు స్వామి. పెట్టిన తక్షణములోనైనా ఆ. ఆ యొక్క నారదుడైనా అవును ఆ యొక్క బాలమామిడి పండును తీసుకుని వెళ్ళి అవును ఇలా తల్లికి ఇచ్చినారు. వీళ్ళ తల్లికి ఇచ్చారు. అవునా? ఇయ్యగానే ఇప్పుడైనా 9వ నెలలంటే ఆ. ఆ యొక్క 9వ గడియల్లోనైనా ఆ. ఈ జంతువునిగా జన్మించినాడు. అవును స్వామి. జన్మించిన తక్షణములోనైనా ఆ. ఒకనాటి దినమందున ఆ, సిద్ధి నాయకుడైన వేట మార్గమైన వెళ్ళినాడు. వేట మార్గముకు వెళ్ళాడు. శునకములనగా 2 శునకములను పట్టుకుని అవును అతడైనా మన ప్రవేశముకు వేటకు వచ్చినాడు. వేటకు వెళ్ళాడు. చైత్ర వైశాఖమైన వెండలు కొట్టుచున్నాయి. ఎండలు కొడుతున్నాయి. ఎక్కడ చూసినా జలములు లేవు. లేవు. అతడైనా ఆ యొక్క వన ప్రవేశమంతా తిరిగి వ్యాచారిపోయి ఒక చెట్టుకు వచ్చినట్లయితే అవును సాటకమనగా ఆ, ఒక కోనేరైన అగుపడ్డాది. అగుపడ్డారు స్వామి. ఆ యొక్క కోనేరులోనైనా ఆ, వీళ్ళ తండ్రి ఆ, ఆ యొక్క 2 శునకములైన దిగి ఆ, జలములైన త్రాగి ఉన్నారు. తాగాడు. ఆ త్రాగిన తక్షణంలోనైనా అందులో ఏమున్నది? మకరి. మకరి మకరి అనగా ముసలి. మొసలి ఉన్నది. అందులో. అప్పుడు ఆ యొక్క సిగిలి నాయకుడిని ఆ. 2 శునకములనైనా అవును పట్టి మిగుతున్నది. అవును స్వామి విష్ణునారాయణ ఆ. ఈ యొక్క కని నుంచి మమ్మల్ని సంరక్షణ చేసి కాపాడు తండ్రిని ఆ. నాకైనా మొరబడ్డాడు. మొరపెట్టాడు. అప్పుడైనా అవును ఆ యొక్క సుదర్శన చక్రముతోటి అవును స్వామి. ఆ యొక్క మకరిని వధించి ఇలా తండ్రిని ఆ, ఆ 2 శునకములను కాపాడేటోళ్ళకే ఆ. స్వామి ఈ యొక్క కుమార్తెనైనా ఆ. నీకైనా కాశీలో ఇచ్చి కన్యాదానం చేస్తానని అభయం. అభయ ప్రధానమైన వసంగిన చేశాడు స్వామి. నేను కాశీకి ఎన్నడూ పోవలేను. అవును ఆ యొక్క శిశువరితను అప్పుడు చేసుకోవాలని ఆ. ఇప్పుడు ఈ వన ప్రవేశం అంతే దొరికిన దానికి ఇక్కడనే పెళ్లి. నేను ఇక్కడనే పెళ్లి చేసుకున్నాను. అవును స్వామి. ఇప్పుడు లక్ష్మీదేవి ఆ. ఆ యొక్క చెంచువనితనే లక్ష్మీదేవి. అవును వాళ్ళు ఇరుగురు ఒకటైతే అవును. చెంచు ఆదిలక్ష్మి అవుతారా స్వామి? అవును ఆ. నెరవేర్చుడి. ఓ మరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అయినా కానీ ఆదిలక్ష్మి చంద్రలక్ష్మిని కూడితే ఇద్దరు ఒకటైతారా? సుదర్శన్
కళాకారుల పేర్లందరూ చెప్పండి. మైకి చెంచు లక్ష్మి, గడ్డం సాయిలు. నరసింహస్వామి, గడ్డం మురళి. లక్ష్మి భూమేశ్వర్. లక్ష్మి కన్య శంభురాణి. ప్రధాని గంగాధర్. లక్ష్మి కన్య ఇందిరా. కృష్ణ లక్ష్మి ద్వారపాలకులు. చెంచు లక్ష్మి కన్య గంగాధర్. చెంచు లక్ష్మి కన్య అంజలి. బృంద నాయకులు చిందుల శ్యామ్. పల్లవి రాగం తాళం చిన్నమ్మ. పల్లవి రాగం తాళం సరస్వతి. తాళం రాగం అంజలి. హార్మోనియం గడ్డం మారుతి. తబలా దేవదాస్. అసిస్టెంట్ కోఆర్డినేటర్ ప్రసాద్. కోఆర్డినేటర్ సుదర్శన్. మా గురువు గారు మాకు ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి అన్ని రాష్ట్రాలు తింపి మా చిందుకళను ఈ స్టేజ్ మీద ఆడించినందుకు మా శ్రీనివాస్ గారికి మా తరపు నుంచి ధన్యవాదాలు. లైటింగ్ బసవరాజు. నిలబడు. లైటింగ్ బస్వరాజు. సౌండ్ ప్రశాంత్ గారు. సౌండ్ ప్రశాంత్ గారు. మాకు ఇందాకటి నుంచి స్టేజ్ మీద సహాయం చేస్తున్న యాంకరు థియేటర్ ఆర్టిస్ట్ ఆయన బీచరాజు శ్రీధర్ గారు. అట్లాగే ఇంకొక కోఆర్డినేటరు విజయ్ కుమార్ గారు. ప్రొడక్షన్ మేనేజర్ గౌరగాని సురేందర్. శ్రీనివాస్ సురేందర్ గారు. క్యాబ్ పెట్టుకున్నాడు తీసుకున్నాడు. క్యాబ్ పెట్టుకున్నాను పెద్ద
జనపదం అనే సంస్థను ఏర్పాటు చేసి తను నమ్మిన రంగస్థల శాస్త్రం, తను మొత్తం ఆవాహన చేసుకున్న రంగస్థల కళారూపం. సో దాన్ని శ్వాసించి జీవించి దాంట్లోనే బతుకుని కొనసాగిస్తూ ఎన్నో వందలాది మంది కళాకారులకి ఒక మార్గదర్శకత్వం చేస్తూ తన సృజనాత్మకతని, సాహిత్యాన్ని, అలాగే సామాజిక జీవితాన్ని మూడింటిని ఒక్కచోట రంగరించి మనందరికీ గత 3 దశాబ్దాల కాలం నుంచి అందిస్తున్న అత్యంత అద్భుతమైన సృజనశీలి శ్రీ తెంచనాల శ్రీనివాస్ గారు. కవి, సాహితీవేత్త, విమర్శకుడు, రచయిత, దాంతోపాటు నాటక ప్రయోక్త, నటుడు, కళాకారుడు, దర్శకుడు. సో ఇలా బహుముఖీయమైన ప్రతిభతో సృజనాత్మక వ్యాసంగంలో తనదైన ముద్రని ఒక సంతకం, తనదొక సంతకం అంతే, తనదైన సంతకాన్ని వెలయించిన శ్రీ తెంచనాల శ్రీనివాస్ గారు ఈసారి మనందరికీ ఒక గొప్ప ఆవిష్కరణం చేయబోతున్నారు. నిజానికి చెప్పాలంటే గిరీష్ కర్నాడ్ కానీ, శివరామ కారంత్ కానీ, ఇలా గొప్ప గొప్ప వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ మూలాల్లోని ఫోక్లోర్ టేల్స్నే ఆధునిక అంశాలకి కూడా అన్వయింపజేసి చక్కని ప్రదర్శనలుగా రూపొందించి వాటిని రివైవ్ చేసిన సందర్భాన్ని మనం చూసాం గతంలో. సో తెలంగాణ నేలకు సంబంధించి అలాంటి అత్యంత అద్భుతమైన కృషిని చేస్తున్న మహనీయుడు తెంచనాల శ్రీనివాస్ గారు. మనం అనుకుంటాం, మేము ఎప్పటికీ అనుకునేది అయ్యో గిరీష్ కర్నాడ్ మనకు లేడే, శివరామ కారంత్ మనకు లేడే అని. లేదు, మనకు మన వాళ్ళు ఉన్నారు. అలాంటి వారిలో అత్యంత అద్భుతంగా అగ్రశ్రేణిలో ముందు భాగాన నిలవగలిగిన సృజనశీలి శ్రీ తెంచనాల శ్రీనివాస్ గారు. సో వారు ఎంత కమిట్మెంట్తో, ఎంత సిన్సియారిటీతో, ఎంత ఆనెస్టీతో ఈ మట్టి కళారూపాలకి ఎక్కడికైనా తీసుకెళ్ళాలి, జాతీయ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళి నిరంతరం తప్పిస్తున్నారో ఆ దిశగా ఈరోజు చెంచు లక్ష్మి నాటకాన్ని, చిందు యక్షగాన సంప్రదాయపు నాటకాన్ని, చిందుల ఎల్లమ్మ పుట్టిన వారసత్వపు కొనసాగింపైన చిందుల శ్యామ్ గారి వారసత్వాన్ని ఇక్కడికి మళ్ళీ తీసుకొచ్చి ఈ జాతీయ వేదిక మీద మనకందరి కోసం ప్రదర్శింపజేస్తున్నారు. సో ఈ జనపదం ఎన్నో ప్రయోగాలు చేసింది. నిజంగా నేను కూడా వెన్ ఐ వాజ్ ఏ స్టూడెంట్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ నేను చూశాను బలి నాటకం, ఇంకా మిగతావి కూడా. సో అంత అద్భుతమైన మోడర్న్ థియేటర్ని ఇంత బాగా చెప్పొచ్చా అని అంటే ఖచ్చితంగా తెంచనాల వారి స్టైల్లో చెప్పొచ్చని మనకు అర్థమైతే ఒక గ్రామాన్ని క్రియేట్ చేశారు. ఒక్కసారి మనందరి కరతాళాల మధ్య తెంచనాల శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం. ప్రపంచ ప్రఖ్యాత చిందు యక్షగానం చెంచు లక్ష్మిని వీక్షించడానికి వచ్చిన ప్రేక్షక మహాశైలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. 37 సంవత్సరాలుగా నాటకం, సాహిత్యం, జానపద సాహిత్యం, నాటకం ఇంకా సాంస్కృతిక రంగాల్లో ఉన్నత ప్రమాణాలతో పనిచేస్తున్న సంస్థ జనపదం. జనపదం నాటక విభాగమే జనపదం థియేటర్ రిపర్టరీ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలే కాకుండా దేశమంతటా కూడా ప్రయాణిస్తూ ప్రతిష్టాత్మకమైన జాతీయ, అంతర్జాతీయ నాటకోత్సవాల్లో పాల్గొంటూ ఇప్పటి వరకు 58 విశిష్టమైన నాటకాలను అద్భుత సృజనాత్మక ప్రదర్శనలుగా రూపొందించి 1500 పైచిలుకు ప్రదర్శనలు ఇచ్చి భారతీయ ఇంకా తెలుగు నాటక రంగానికి అపారమైన బలాన్ని చేకూర్చింది జనపదం థియేటర్ రిపర్టరీ. కవి, రచయిత, విమర్శకులు, రంగస్థల డిజైనర్, దర్శకుడిగా పేరు పొందిన వ్యక్తి, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, సత్కారాలు పొందిన శ్రీ తెంచనాల శ్రీనివాస్ గారి సారథ్యంలో తన యాత్ర కొనసాగిస్తోంది జనపదం రిపర్టరీ. 3000 మంది గ్రామీణ, ఆదివాసీ, గిరిజన ఇంకా పట్టణ ప్రాంతాలకు చెందిన యువతీ యువకులకు నాటక కళా ప్రక్రియల్లో సమగ్రమైన శిక్షణను అందించింది జనపదం. ఇప్పటికీ 2,82,000 మంది జనపదం నాటక ప్రదర్శనలు తిలకించారు. బలహీన వర్గాలు, దళితులు, గిరిజన, ఆదివాసీలు ఇటువంటి వర్గాల సాంస్కృతిక అభివ్యక్తికి తన్నుగా సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, పర్యావరణ, జెండర్ వివక్షకు, దోపిడీలకు వ్యతిరేకంగా ఒక గొప్ప స్వరంలా
ఆవాహనలా నిలుస్తున్నాయి జనపదం నాటక ప్రదర్శనలు. ఆధునిక తెలుగు నాటక రంగానికి గొప్ప దీప్తిని, సృజనాత్మక నవోత్తేజాన్ని, వైవిధ్యాన్ని, కళాత్మకతను అందించిన ప్రదర్శనలో కొన్నింటి గురించి తెలుసుకుందాం. జానపద యక్షగాన శైలికి కొత్త హంగులను, లోతైన కళాత్మకతను అందిస్తూ చేసిన సారంగధర, స్పానిష్ కవి, నాటకకర్త ఫెడరికో గార్షియా లోర్కా నాటకం ఎర్మాను తెలుగు నేపథ్యానికి అనువర్తిస్తూ రూపొందించిన ఎల్లమ్మ నాటకం, విఖ్యాత కన్నడ నాటకకర్త గిరీష్ కర్నాడ్ రచించిన బలి, హైవదన నాటకాలు, పద్మభూషణ్ హబీబ్ తన్వీర్ ప్రఖ్యాత హిందీ నాటకం చరణ్ దాస్ చోర్ ఆధారంగా రూపొందించిన దొంగ సత్తయ్య, దళిత పురాణం ఆధారంగా రచించి రూపొందించిన జాంబ పురాణం, జానపద శక్తి పురాణం ఆధారంగా రూపొందించిన ఆదిశక్తి నాటకం, గోండు కళాకారులతో కలిసి రూపొందించి ప్రదర్శించిన మావనాటే మాపరాజ్, లంబాడీ గిరిజనుల జీవన సంస్కృతుల ఆధారంగా యాదీదూనే డాలియాదే, ఇంకా గొల్లపూడి కళ్ళు, తనికళ్ళ భరణి గోగ్రహణం, కొక్కరోకో, రావిశాస్త్రి నిజం, ఇలా వివిధ భాషలు, సంస్కృతులు, నేపథ్యాలకు సంబంధించిన ఇతివృత్తాలను ఎంతోమంది గొప్ప రచయితలు, కళాకారులు, నాటక దర్శకుల సహకారంతో ఆధునిక నాటక రంగానికి వన్నె తెచ్చే రీతిలో ప్రదర్శించిన ఏకైక తెలుగు థియేటర్ రిపర్టరీ కంపెనీ శ్రీ దెంచనాల శ్రీనివాస్ నేతృత్వంలో నడుస్తున్న జనపదం థియేటర్ రిపర్టరీ. జనపదం నాటక రిపర్టరీ పాల్గొన్న నాటకోత్సవాలు, నిర్వహించిన నాటక ప్రదర్శనలు, నాటక రచన, కవిత్వ రచన వర్క్షాపులు, కోకొల్లలు. జనపదం సంస్థ సంచాలకులు ఇంకా ఈనాటి చెంచులక్ష్మి వినూత్న ప్రదర్శనను మనకు అందిస్తున్నటువంటి శ్రీ దెంచలాన శ్రీనివాస్ గారి గురించి. తెలంగాణ రాష్ట్రం మొత్తంలోనే ఆధునిక రంగస్థలాన్ని తన కార్యస్థలంగా స్వీకరించి పూర్తికాలం దానికోసమే వినియోగిస్తున్న ఏకైక నాటక ప్రయోక్త శ్రీ దెంచనాల శ్రీనివాస్. తన విప్లవాత్మకమైన ప్రయోగ దృష్టి, అద్భుత రంగ కల్పనా శక్తి, కవిత్వాభివ్యక్తిలో నవ్య నాటక ప్రదర్శన నైపుణ్యంతో నెలకొల్పిన కొత్త దారుల కారణంగా, ఇంకా తన లోతైన సామాజిక నిబద్ధత, నిర్భీతమైన అభివ్యక్తి కారణంగా తెలంగాణ ఇంకా తెలుగు సాహిత్య సాంస్కృతిక నాటక రంగాల్లో తనదైన ముద్ర నెలకొల్పిన కళాశీలి దెంచనాల శ్రీనివాస్. అంతర్జాతీయ ఖ్యాతి పొందిన గొప్ప హిందీ నాటక ప్రయోక్త హబీబ్ తన్వీర్ దగ్గర సహవాసం చేసి శిక్షణ పొందిన ఏకైక తెలుగు రంగస్థల కళాకారులు శ్రీ శ్రీనివాస్. జనపదం ప్రదర్శించిన 58 నాటకాల్లో ఆయన స్వయంగా రచించి రూపొందించినవి 7 పూర్తి నిడివి నాటకాలు, 3 వీధి నాటకాలు. వీధి నాటకాలు, జానపద ఆదివాసీ సంప్రదాయ నాటక పద్ధతులు, సంగీత నాటకాలు, ఆధునిక అత్యాధునిక శైలి నాటకాలు, రాజకీయ నాటకాలు, పీడిత తాడిత వర్గాల సాంస్కృతిక వైవిధ్యాన్ని రూపుకట్టించిన నాటకాలు, ప్రయోగాత్మక శైలి నాటకాలు, ఇలా ఆధునిక నాటక రంగంలో ఆయన స్పృశించని, గొప్ప ప్రతిభతో ఆవిష్కరించని ప్రక్రియ లేదంటే అతిశయోక్తి కాదు. రంగస్థల నటన, దర్శకత్వం, రంగస్థల కొరియోగ్రఫీ, డిజైన్, వీటన్నింటిలో నిరంతరం ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తూ వందలాది మంది యువతీ యువకులకు శిక్షణనిచ్చారు శ్రీ శ్రీనివాస్. జనపదం నాటక రిపర్టరీ కోసం హైదరాబాదులో ఒక శాశ్వత భవనం, శిక్షణ, ప్రదర్శనా కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆధునిక నాటక రంగంలో తెలంగాణలో గొప్ప ప్రాతిపదికను, భవితవ్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతో అకుంఠిత దీక్షతో ఆయన ముందుకు సాగుతున్నారు. మీరందరూ ఒక్కసారి మా జనపదం థియేటర్ రిపర్టరీకి కరతాళ ధ్వనులతో స్వాగతం తెలియజేయాలని కోరుకుంటూ, ఈనాటి ఈ వేదికకు సభాధ్యక్షులుగా భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాను. ప్రత్యేక ఆహ్వానితులుగా
సంగీత నాటక అకాడమీ అధ్యక్షులు పెద్దలు శ్రీ బాద్మి శివకుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి ఈ కార్యక్రమ రూపకర్త, జాతీయ స్థాయి ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ కవి, నాటకకర్త, నటుడు, దర్శకుడు, జనపదం థియేటర్ రిపర్టరీ వ్యవస్థాపక కార్యదర్శి శ్రీ దెంచనాల శ్రీనివాస్ గారిని కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. ఈ యొక్క 37 సంవత్సరాల జీవితాన్ని తన రక్తాన్ని ధారపోసి కళారంగానికి సేవ చేస్తున్నటువంటి దెంచనాల గారు, పూజ్యులు పెద్దలు చిందుల శ్యామ్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రేక్షక మహాశయులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. దెంచనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి గొప్పగా సన్మానించింది కేసీఆర్ గారు. జనపదం నాటక రంగంలో ఒక సరికొత్త ప్రయోగశాలగా మారింది. తెలంగాణ రాకపూర్వమే తాను దెంచనాల కాలికి బల్బం కట్టుకొని దేశవ్యాప్తంగా తిరిగి నాటక రంగాన్ని అవపోసన పట్టిన వ్యక్తి. ఎందరో గురువుల దగ్గర ఆధునిక నాటక రంగాన్ని చదివి తాను ప్రయోగాత్మకంగా ఎన్నో నాటకాల్ని హైదరాబాద్ కేంద్రంగా ప్రదర్శించిన వ్యక్తి దెంచనాల గారు. వారు మరెన్నో ప్రయోగాలకు, మరిన్ని కార్యక్రమాలకు సారథ్యం వహించాలని కోరుకుంటూ. అంటే శ్రీనివాస్ గారు మామిడి హరికృష్ణ గారు డైరెక్టర్ గారు, మా డైరెక్టర్ గారు. ఇప్పుడు ప్రభుత్వము మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకుంటలేరు. మా కులానికి వృద్ధులకు 40 ఏళ్ళ వయసు గల వారికి పింఛన్లు, మళ్ళీ మా కులమునకు ఇళ్ళు, భూములు ఇప్పించుతారని గవర్నమెంటును, ప్రభుత్వమును మేము ఆశపడి మేము చాలా ఆశపడి ఉన్నాము.